తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్లో సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకొచ్చింది కూటమి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. జగన్కు వస్తోన్న ప్రజాదరణ చూసి కూటమి నాయకులు ఓర్వలేకున్నారన్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికల్లో జగన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాదు దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు మనం పండగగా సెలబ్రేట్ చేయటం, ఏదో నాయకుడి బర్త్డే కేకులు కట్ చేసామా, రక్తదానం చేసామా, అన్నదానం చేసామా కాదు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా పథకాల రూపకల్పనలో కానీ వాటిని అమలు చేయటంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి. ఇంకా మున్ముందు ఎన్నో చూస్తారు. అలాంటి నాయకుడి ఈరోజు మనం అందరం ఒక పండగ సంబరాలు చేసుకోవటం, ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేము రక్తదాన శిబిరం నిర్వహించాం, అన్నదానం చేస్తున్నాం. బాలికల ఆర్ఫనేజ్లో అక్కడ అవసరమైన దుప్పట్లు కానీ పుస్తకాలు, పెన్నులు సప్లై ఇస్తున్నాం వాళ్ళకి. ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు, ఏదో పబ్లిసిటీ కోసం ఎవరి కంట్లో పడలేదు కాదు. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు తుడిపేయలేరు, చెరిపేయలేరు.